అందరికీ వినిపిస్తుందా? అందరూ కొంచెం అటెన్షన్ ఉండండి. సో నా బుక్స్ ఎక్కడ ఉన్నాయి ప్రశాంత్? ఓకే, నా పేరు సంప్రీత్. నేను కథలు రాస్తుంటా, బేసిక్గా స్టోరీస్ రాస్తుంటా, బుక్స్ రాస్తుంటా. సో ఇప్పటికీ 5+ బుక్స్ అనేవి అఫీషియల్గా పబ్లిష్ అయినాయి ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజ్. తెలుగు భాషలో ఎక్కువ పుస్తకాలు రాస్తుంటాను నేను. నా ఫస్ట్ బుక్ వచ్చేసి సముద్రం దాచిన కెరటాలు అనేది నా ఫస్ట్ బుక్. ఇట్ వాజ్ ఎ పోయిటరీ కలెక్షన్. నా లాస్ట్ బుక్ వచ్చేసి, అంటే ఇప్పటి వరకు ఉన్న లాస్ట్ బుక్లో రామయ్య పొలం, అది కూడా పోయిటరీయే ఇన్ తెలంగాణ డైలెక్ట్. మధ్యలో కోడ్ కలెక్షన్ ఉంది, షార్ట్ స్టోరీస్ ఉంది, షార్ట్ నోవెల్ ఉంది, ఇంగ్లీష్ షార్ట్ నోవెల్ ఉంది. దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బుక్స్ నేను ఇప్పటిదాకా రాసినవి. సో ఇవాళ ఇంతమంది ఉన్నారు ఇక్కడ. ఎంతమందికి స్టోరీ టెల్లింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది? అసలు కథలు రాసారా? ఎంతమంది కథలు రాశారు? ఒకసారి చేతులేదండి. కథలు రాసిన వాళ్ళు, కథలు చదవాలనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? హౌ మెనీ ఆర్ రిటర్న్ స్టోరీస్? చాలా తక్కువ మంది చేతులు ఎత్తారు. కథలు ఎంతమంది రాస్తారంటే. కాకపోతే నో వన్ హియర్ ఆర్ లివింగ్ వితౌట్ స్టోరీస్. కథలు లేకుండా ఎవరు బతకలేరు ఇక్కడ. ఎందుకంటే మీ ఫ్రెండ్ వచ్చి మీకు ఏదో చెప్తాడు, ఎవరి గురించో ఏదో చెప్తాడు, అది కథనే. మీరు ఎవరికి ఏదో చెప్తారు, అది కథనే. సో బేసికలీ మనిషి అనేవాడు కథలు లేకుంటే బతకలేడు, ఏ మనిషి అయినా సరే. అండ్ కథ పుట్టాలంటే ఏం కావాలి? థాట్ కావాలి. మనం మనుషులం కాబట్టే మనం ఆలోచిస్తున్నాం అనుకుంటాం, కానీ మనం ఆలోచిస్తున్నాం కాబట్టే మనం మనుషులం. ఆలోచించకపోతే మనిషి అనేవాడే లేడు. సో అసలు బేసిక్గా స్టోరీ అనేది ఎట్లా ఫామ్ అవుతుంది అనేది సింపుల్గా చెప్తాను. హౌ ఏ స్టోరీ అయినా సరే ఎలా రాయొచ్చు, ఎలా రాస్తారు. సింపుల్గా నా రైటింగ్ ప్రాసెస్ విషయానికి వస్తే, ఒక కథకు ఫస్ట్ ఒక ఇన్స్పిరేషన్ కావాలని చాలామంది అంటారు. ఏ ఇన్స్పిరేషన్ వచ్చినా అదొక ఆలోచనలాగా మారాలి. ఆ ఆలోచన అనేది మనను ట్రిగర్ చేసి ఒక కథలాగా రాసే ఛాన్స్ రావాలి. అప్పుడు దాన్ని డెవలప్ చేసి కథ అనేది రాస్తారు. కాకపోతే మై కైండ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ ఈజ్ నాట్ దిస్. నా కథలన్నీ ఇంట్యూషన్ నుంచి పుట్టినవి. సింపుల్గా చెప్పాలంటే దీనికి నేను పెట్టుకున్న పేరు ఏంటంటే మనోధార రచనా శైలి. అంటే నేను ఇప్పటిదాకా రాసిన పుస్తకాల్లో దేర్ ఆర్ నో ఎడిట్స్. నేను రాసి దాని తర్వాత పాలిష్ చేయడాలు, సీన్లు మార్చడాలు, దానిలో క్యారెక్టర్లు మార్చడాలు, ఈ సీన్ బాగుంది, ఈ సీన్ బోరింగ్గా ఉంది, అట్లాంటిది ఏం లేదు. నేను ఏదైతే రాసినో అది యాజ్ ఇట్ ఈస్గా ప్రింట్ అవుతుంది. ఇప్పటిదాకా నేను రాసిన ప్రతి బుక్లో అదే చేసినా అదే చేస్తా. దాట్ ఈజ్ వాట్ ఐ కాల్ యాజ్ ఇంట్యూషన్ బేస్డ్ రైటింగ్. అండ్ నాకేమనిపిస్తుందో అదే రాస్తా. రీసెంట్గా నా లాస్ట్ బుక్ రామయ్య పొలం అని ఒకటి రిలీజ్ అయింది. ఇట్ వాజ్ ఏ గుడ్ సక్సెస్ ఇన్ ద బుక్ ఫేర్. అన్నీ సోల్డ్ అవుట్ అయిపోయినాయి బుక్ ఫేర్లో. రామయ్య పొలం అనే బుక్ తెలంగాణ డైలెక్ట్లో రాసిన ఒక వచన కవిత్వం. ఆ పుస్తకాన్ని నేను ఒక రోజులో రాసిన. అంతకంటే ముందు నేను రాసిన బుక్ పేరు మహాభూమి మహాకావ్యం. ఇట్స్ ఏ షార్ట్ నవెల్ బేస్డ్ ఆన్ హిస్టరీ. చరిత్ర అనేది నిజం కాదు, అది కేవలం చరిత్రకారుడి దృష్టికోణం మాత్రమే అని ఆ బుక్ చెప్తుంది అనమాట. ఆ మహాభూమి మహాకావ్యం బుక్ని నేను వారం రోజుల్లో రాసిన. సో ఆ డ్యూరేషన్ ఎందుకు తక్కువ ఉంటుంది? కొన్ని బుక్స్కి మారని మనుషుల కథలు అనే బుక్ 6 నెలల్లో రాసిన. ఎందుకు డ్యూరేషన్ అనేది కొన్నిసార్లు ఒక్క రోజులో రాయగలుగుతున్నా, 6 నెలల్లో రాయగలుగుతున్నా అంటే ఆ పాయింట్ ఏంటంటే ఇంట్యూషన్ బేస్డ్ రైటింగ్. నాకు ఒకసారి ఒక కథ ఆలోచన పడ్డ తర్వాత అది పూర్తయ్యేదాకా నేను ఎప్పుడు ఆగలేదు. అండ్ అలాగే నేను రాస్తూ ఉన్నా. ఇంకా స్టోరీ టెల్లింగ్కి చాలా స్ట్రక్చర్స్ ఉన్నాయి, చాలా రకాల కథలు ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కోలాగా స్టోరీ టెల్లింగ్ అనేది చేస్తారు. నా వెర్షన్లో చెప్పాలంటే స్టోరీ ఈజ్ లైక్ ఏ ఫింగర్ ప్రింట్, వేలిముద్ర లాంటిది స్టోరీ. ఒకరిది ఇంకొకరితో మ్యాచ్ కాదు, ఏది కరెక్ట్ అని మనం చెప్పలేము. ఇన్ని కోట్ల మంది వేలిముద్రల్లో నీ వేలిముద్ర కరెక్ట్, నా వేలిముద్ర కరెక్ట్ అని చెప్పగలమా? పోనీ నీ ఫింగర్ ప్రింట్ బాగుంది, నా ఫింగర్ ప్రింట్ బాగాలేదని చెప్పగలమా? సో కథలు కూడా అంతే, బాగుంది, బాగాలేదు, ఇంట్రెస్టింగ్ ఉంది, ఇంట్రెస్టింగ్గా లేదు, ఇవేముండవు. స్టోరీ ఈజ్ లైక్ ఎ ఫింగర్ ప్రింట్. ఎవరిది ఎలా ఉండాలో అలాగే ఉంటుంది. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దాట్. దాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేయగలగాలి అంతే. సో దిస్ ఈజ్ వాట్ అబౌట్, సింపుల్గా చెప్పాలంటే ఇది నా కైండ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్. అండ్ ఈ స్టోరీ టెల్లింగ్ అన్ని పక్కన పెడితే ఒక 1 month నుంచి నేను కొంచెం ఒక డిఫరెంట్గా ఆలోచించడం స్టార్ట్ చేసి ఐ బిల్ట్ ఏ ఫిలాసఫీ. ఇప్పుడు ఆ ఫిలాసఫీ గురించి మీకు చెప్పాలనుకుంటున్నా. కొంచెం ఓపికతో వినండి, మరీ బోర్ కొట్టించను, కానీ కొంచెం అటెన్షన్ పెడితే మీకు క్లారిటీ వస్తుంది. ఆ ఫిలాసఫీ పేరు ఏంటంటే
మండల మైండ్ సెట్ అని నేను పేరు పెట్టుకున్నా. ఈ మండల మైండ్ సెట్లో నా వర్షన్లో మనిషి అనేవాడు ఒక 8 కాన్సెంట్రిక్ సర్కిల్స్లో జీవిస్తూ ఉంటాడు. ఒక కాన్సెంట్రిక్ సర్కిల్ ఏంటంటే మధ్యలో ఉన్న కాన్సెంట్రిక్ సర్కిల్ పేరు సెల్ఫ్ సర్కిల్. ఆ సెల్ఫ్ సర్కిల్ అంటే మీలో ప్రతి ఒక్కరూ ఈ సెల్ఫ్ సర్కిల్లో ఏదో ఒక టైంలో ఉండి ఉంటారు. అంటే ఏంది, మీతో మాత్రమే మీరుండే సమయం ఈ సెల్ఫ్ సర్కిల్. ఈ సెల్ఫ్ సర్కిల్లో మిమ్మల్ని డిస్టర్బ్ చేసే మనిషి ఉండడు, మిమ్మల్ని డిస్టర్బ్ చేసే ఆలోచన ఉండదు, మీరు మాత్రమే ఉంటారు. ఈ సెల్ఫ్ సర్కిల్ దాటిన తర్వాత ఉండే కాన్సెంట్రిక్ సర్కిల్ పేరు ఇంటిమేట్ సర్కిల్. ఈ ఇంటిమేట్ సర్కిల్లో ఎవరుంటారంటే మీకు బాగా క్లోజ్ అయిన 2-3 ఉంటారు. లైక్ మీ మదర్ కానీ, ఫాదర్ కానీ, లేకపోతే మీ క్లోజెస్ట్ సిబ్లింగ్ కానీ, ఫ్రెండ్ కానీ, వీళ్ళే ఉంటారు. ఇది దాటిన తర్వాత ఇంకో సర్కిల్ ఉంటుంది, క్లోజ్ సర్కిల్. ఇందులో మీ క్లోజెస్ట్ 5-6 ఫ్రెండ్స్ ఉంటారు. సో ఈ డిఫరెంట్ సర్కిల్స్ అనేవి క్రాస్ అవుతూ ఉంటే మీకు సొసైటల్ సర్కిల్ ఉంటుంది, అందులో మీ సోషలైజ్ అయ్యే ఫ్రెండ్స్ ఉంటారు. ప్రొఫెషనల్ సర్కిల్ ఉంటుంది, అందులో మీరు ఆఫీస్లో ఫ్రెండ్షిప్ చేసే మనుషులు ఉంటారు. లాస్ట్కి హ్యూమన్ సర్కిల్ ఉంటుంది, అంటే ఈ ప్రపంచం మొత్తం ఉంటుంది. మనిషి అనేవాడు నా పర్స్పెక్టివ్లో ఏం చేస్తున్నాడు అంటే ఈ సెల్ఫ్ సర్కిల్ నుంచి మిగతా సర్కిల్స్లోకి వెళ్ళి మళ్ళీ వస్తూ ఉంటాడు లైఫ్ అంతా. మనం అదే చేస్తాం. నిద్రలో ఉన్నప్పుడు మనం సెల్ఫ్ సర్కిల్లోనే ఉంటాం, ఆ సర్కిల్ ఎవడు ఉంటాడు. నిద్ర లేచిన తర్వాత ఏం చేస్తాం, పొద్దున్నే మనం అమ్మతో మాట్లాడతాం, నాన్నతో మాట్లాడతాం, చెల్లెలతో మాట్లాడతాం, అన్నతో మాట్లాడతాం. అంటే మనం ఇంటిమేట్ సర్కిల్లోకి ట్రావెల్ చేసినాం, మనం ఇంటిమేట్ సర్కిల్తో ఇంటరాక్ట్ అయినాం. ఆ తర్వాత ఏం చేస్తాం, ఆఫీస్కి వెళ్తాం, ప్రొఫెషనల్ సర్కిల్కి వెళ్ళిపోయినాం. ఆ తర్వాత బయట పార్క్లో ఎవరో హాయ్ చెప్తే హాయ్ చెప్తాం, అక్కడ సొసైటల్ సర్కిల్ ఉంది. సో ఈ సర్కిల్స్ మధ్యలో మనిషి ట్రావెల్ అవుతూ ఉన్నాడు అనేది నేను బిల్డ్ చేసిన ఒక ఫిలాసఫీ అనుకుంటే. మనిషి ఎందుకు సఫర్ అవుతున్నాడు అంటే ఒక సర్కిల్ నుంచి ఇంకో సర్కిల్కి వెళ్ళి మళ్ళీ సెల్ఫ్ సర్కిల్కి తిరిగి రాలేకపోతుండు కాబట్టి సఫర్ అవుతున్నాడు. దిస్ ఇస్ వాట్ ఐ సే. అంటే ఏంది, మనం ప్రొఫెషనల్ సర్కిల్లోకి వెళ్ళిపోయాం, అంటే ఆఫీస్లోకి వెళ్ళిపోయాం. ఆఫీస్లో స్ట్రెస్ ఉంది, టెన్షన్ ఉంది. ఆఫీస్లో స్ట్రెస్లో ఎప్పుడైతే నువ్వు ఇరుక్కుపోతావో అప్పుడే మనిషి సఫర్ అవుతాడు. అదే నువ్వు ప్రొఫెషనల్ సర్కిల్లోకి వెళ్ళి మళ్ళీ నీ సెల్ఫ్ సర్కిల్లోకి వచ్చేస్తే ఎందుకు సఫర్ అవుతావు? సేమ్ థింగ్, నీ సెల్ఫ్ సర్కిల్ నుంచి నువ్వు క్లోజ్ సర్కిల్కి వెళ్ళిపోతావు, అంటే ఏంది, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోతావు. అక్కడ ఏదో కాన్ఫ్లిక్ట్ ఎరైజ్ అవుతుంది, కానీ అక్కడే నువ్వు ఇరుక్కుపోతావు. అదే ఇరుక్కుపోకుండా నువ్వు మళ్ళీ సెల్ఫ్ సర్కిల్కి వస్తే ఆ కాన్ఫ్లిక్ట్ అక్కడ క్లియర్ అవుతుంది. ఇలాగే ప్రతి దగ్గర ఈ 8 సర్కిల్స్లో మనిషి ట్రావెలింగ్లో ప్రతి సర్కిల్ దగ్గర స్టక్ అవ్వడం కానీ, అక్కడ ఆగిపోవడం కానీ చేయడం వల్లనే సఫర్ అవుతున్నాడు. దీనికి నేను తీసుకొచ్చిన సొల్యూషన్ ఏంటంటే, నువ్వు రోజు ఏ సర్కిల్కైనా వెళ్ళిన ప్రతిసారి మళ్ళీ నీ సెల్ఫ్ సర్కిల్ ఒకసారి వచ్చేళ్ళు. దానివల్ల ఏమవుతుందంటే మనకు ఆ కాన్షియస్నెస్ బిల్డ్ అవుతూ ఉంటుంది. సో ఈ మండల మైండ్ సెట్కి సంబంధించి ఇంకా చాలా డీటెయిల్స్, చాలా ప్రాపర్ జర్నీ అనేది నేను మండల మైండ్ సెట్ అనే బుక్లో రాశాను. ఇట్ విల్ కమ్ సూన్. కాకపోతే ఈ మండల మైండ్ సెట్ నాకు బిల్డ్ చేయడానికి ఒక 1 month పట్టింది. ఎప్పుడైతే ఈ మండల మైండ్ సెట్ బిల్డ్ చేసినో అదే జోన్లో మైండ్ ఉండడం వల్ల ఇదే మైండ్ సెట్తో లవ్ని ఎలా డిఫైన్ చేయొచ్చు, హేట్ని ఎలా డిఫైన్ చేయొచ్చు, డెప్త్ని ఎలా డిఫైన్ చేయొచ్చు. సో రకరకాల పర్స్పెక్టివ్స్ నేను బిల్డ్ చేస్తూ వచ్చిన అనమాట. ఈ లాస్ట్ 1.5 monthలోనే ఇదంతా జరిగింది. అండ్ ఇది త్వరలోనే బుక్గా మీ ముందుకు వస్తుంది. ఓవరాల్గా ఇవన్నీ అందరూ ఎక్స్పీరియన్స్ చేసే విషయాలే. బట్ ఈరోజు నేను చెప్పబోతున్న థింగ్ ఏంటంటే, ఫ్రమ్ దిస్ మండల మైండ్ సెట్ ఒక 10 daysలో, అంటే ఒక 1 weekలో ఆన్లైన్లో ఒక బుక్ చూడబోతున్నారు. దాట్ ఈస్ కాల్డ్ ఎక్స్పీరియన్స్ డెప్త్. ఆ బుక్ పేరే ఒకసారి ప్రశాంత్ ఉన్నాడు. ఆ బుక్ పేరు వచ్చేసి ఎక్స్పీరియన్స్ డెప్త్ అన్నమాట. మనుషులు చాలా తక్కువగా మాట్లాడే ఒక అంశం మరణం. చావు గురించి మనం నెగిటివ్గా మాట్లాడతాం. సింపుల్గా చెప్పాలంటే మరణం ప్రతి ఒక్కరికి అనుభవమే, కానీ ఎవ్వరు అనుభవించలేరు. ఎవరైనా చెప్తారా? మరణాన్ని అనుభవించి చెప్పలేరు కదా. కాకపోతే మరణం మనతో మాట్లాడితే ఎలా ఉంటుంది? ఇఫ్ డెత్ స్పీక్స్, వాట్ విల్ ఇట్ స్పీక్? అదే నేను రాసిన ఈ బుక్లో. ఈ బుక్లో 3 chambers ఉంటాయి. ఛాంబర్ 1 విల్ బి మై స్టోరీ, అంటే నేను మరణాన్ని ఎలా చూస్తాను అనేది రాస్తే అది ఛాంబర్ 1లో ఉంటుంది. ఛాంబర్ 2లో వెన్ డెత్ స్పీక్స్, మరణం మాట్లాడితే, చావు మాట్లాడితే ఎలా ఉంటుంది అనేది డెత్ స్పీక్స్లో ఉంటుంది. అండ్ ద థర్డ్ ఛాంబర్ విల్ బి ద యూనివర్సల్ ట్రూత్. ఇప్పుడు అసలు ఇది ఎలా ఉండబోతుంది అనడానికి ఈ బుక్లోంచి ఒక పేజ్ని మీకు చదివి వినిపిస్తా. బోర్ కొడుతుంటే చెప్పేయండి, సింపుల్. బోర్ కొడితే మాత్రం చెప్పేయండి. ఒక పేజ్ అంటే అంత కూడా ఉండదు, చాలా
చిన్నదే. యా, మండలం మైండ్ సెట్ ఏమైనా అర్థమైందా మీకు? కొంచెం కనెక్ట్ అయ్యారా ఏమైనా? చదివితే ఇంకా బాగా కనెక్ట్ అవుతారు, ఎందుకంటే 150 పేజీల బుక్ని 3 నిమిషాలు చెప్పాలని నేను కూడా, చాలా డీటెయిల్గా ఉంటుంది. సో ఇందులో నేను ఛాంబర్ 1 చెప్పను, ఛాంబర్ 2లోంచి ఫస్ట్ పేజ్ చెప్తా. ఛాంబర్ 2లో ఎట్లుంటుందంటే, ఛాంబర్ 2లో ఫస్ట్ చాప్టర్లో 1.1 నేను ఏం రాసుకున్నా అంటే దాని పేరు డెత్ చెప్తుంటా. దిస్ ఈస్ ద వాయిస్ ఆఫ్ డెత్. ఇప్పుడు మీతో మాట్లాడేది నేను కాదు, మరణం, డెత్, చావు. సో జాగ్రత్తగా వినండి. ఫస్ట్ చాప్టర్ ఫస్ట్ పార్ట్ పేరు ఐ డోంట్ వియర్ బ్లాక్. ఎందుకంటే మనం చావుని ఎప్పుడు బ్లాక్కి, నెగిటివిటీకి, చీకటికి అంకితం చేస్తాం కాబట్టి దాని పేరే అది. యూ థింక్ ఆఫ్ మీ ఇన్ బ్లాక్, డార్క్ రోబ్స్, ఎంప్టీ ఐస్, సైలెన్స్ లైక్ ఎ థ్రెడ్. బట్ దాట్స్ నాట్ మీ, దాట్స్ ఫియర్, దాట్స్ కల్చర్, దాట్స్ సినిమా. I wear nothing, I carry nothing, I simply arrive. I don't bring shadows, I bring return. I walk into your life the way night walks into evening, slowly, softly. I don't crash, I don't rush, I wait. You fear me because you see me as an ending, but I am just a transition from the outer edge of your mandala back to your center. That's the part no one told you. Death is not destruction, it is placement. I come when you are ready, not just physically, but emotionally, energetically. When your mandala has completed its rhythm, when your soul has traveled every circle it needed to. I don't wear black, I wear whatever truth you are ready to see. This is the 1.1 of death. So it have nearly more than 50 chapters, I think. This kind of subparts, 50 chapters, I think. But one more interesting thing I have to say, మీరు ఈ డెత్ అనే బుక్ చూస్తే ఈ పేరు స్వామి అకారణానంద అని ఉంటుంది. నా పేరు ఉండదు, ఆథర్ పేరు కూడా. మండల మైండ్ సెట్ కూడా నా పేరు ఉండదు. ఎందుకంటే మరణం గురించి రాసే అనుభవం నాకు లేదు, నేను రాయవద్దు కూడా. మరి ఎవరు రాశారు? నేను దానికి ఒక పేరు ఇచ్చుకున్నా. ఇట్ ఇస్ అన్ ఎంటిటీ, స్వామి అకారణానంద. అంటే ఏంటంటే జస్ట్ డీకోడ్ ద వర్డ్. అకారణంగా, కారణం లేదు, ఆనంద. అకారణంగా ఆనందంగా ఉండేవాడు రాస్తే ఎలా ఉంటుందో అలా ఉంటాయి. మండల మైండ్ సెట్ నుంచి వచ్చే ప్రతి పుస్తకం అకారణంగా ఆనందంగా ఉండే స్థితి మనందరిలో ఉంటుంది. ఆ స్థితికి మనందరం రావాలనే కోరికతో ఆ స్థితి రాస్తే ఎలా ఉంటుందో ఆ స్థితి పేరుతోనే వినిపిస్తుంది కదా. అకారణంగా ఆనందంగా ఉండే మనిషి రాస్తే మన లైఫ్లో కొన్నిసార్లు రీజన్ లేకుండా హ్యాపీగా ఉంటాం. ఆ రీజన్ లేకుండా హ్యాపీగా ఉండే స్టేటే అకారణానంద. ఆ అకారణానంద స్టేట్ రాస్తే ఎలా ఉంటుంది, డెత్ గురించి ఎలా ఉంటుంది అనేదే ఈ బుక్లో మీరు చూడబోతున్నారు. దిస్ ఈజ్ జస్ట్ ద ఫస్ట్ గ్లిమ్స్. సింపుల్గా చెప్పాలంటే నేను రాసే ఫిలాసఫీ ఒక సముద్రం అయితే అందులో ఉన్న అలల్లో ఒక చిన్న నీటి బొట్టు మాత్రమే. సో ఇంకెన్ని సంవత్సరాలు ఎన్ని రాస్తున్నా నాకు కూడా తెలియదు. బట్ ఇప్పటికీ డెత్ ఈజ్ రెడీ విత్ మీ. ఎక్స్పీరియన్స్ డెత్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. మీ అందరికీ అవైలబుల్లో ఉంటుంది అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో కూడా ఒక 10 daysలో. థ్యాంక్ యూ వెరీ మచ్.